వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ బీఆర్కే న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏడాది పాలన పూర్తి చేసుకుంది, ఎన్నో హామీలు ఇచ్చింది, ఎన్నో ఆశల మధ్య మొత్తానికి 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో సర్కార్ మారింది, కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ చేసినటువంటి ప్రచారం కావచ్చు, గత 10 ఏళ్లలో తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి పనులు, వాళ్ళ అవలంబించినటువంటి విధానాలు, వీటన్ని మీద చేసినటువంటి పోరాటం కావచ్చు, ప్రజల్లో కాస్త నిరసనకి దారి చూపించాయి. దాన్ని లాభం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజలకి హామీలిచ్చి పోరాటం చేసి మొత్తానికి అధికారంలోకి వచ్చింది. ప్రజలకి అందుబాటులో ఉండడమే లక్ష్యంగా ప్రజా దర్బార్తో సైతం కొలువుదీరారు. అయితే మొదటి రోజు నుంచి బాగానే ఉంది. ప్రజా దర్బార్ పేరు పెట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా వాస్తవాలు వెల్లడించేటువంటి వేదికగా దీన్ని క్రియేట్ చేస్తున్నాము అని చెప్పి, ఇది ప్రగతి భవన్ కాదు, ఇది ప్రజాభవన్ అని చెప్పి దానికి అంబేద్కర్ గారి పేరు కూడా పెట్టడం, ఇవన్నీ కూడా చేశారు. అవన్నీ అయిపోయాయి. సో అప్పట్లో వరుసగా ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రితో సహా అందరూ వెళ్ళి చేశారు. సామాన్యుడు సైతం అక్కడ గతంలో ఉన్నటువంటి ప్రగతి భవన్లో ముందంతా కూడా పెద్ద పెద్ద కంచెలేసి అసలు ఎవరు కూడా లోపలికి రాకూడదు, కేవలం ముఖ్యమంత్రి అనుమతి ఉన్నటువంటి వాళ్ళే లోపలికి రావాలి, దాదాపు ఎమ్మెల్యేలు కూడా రావడానికి వీల్లేదు అనేటువంటి ఒక నియంతృత్వ పోకడ అప్పుడు ఉండేది అంటూ కాంగ్రెస్ చేసినటువంటి ప్రచారం చాలా గట్టిగా పేలింది. సో వాటన్నిటినీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కంచెల్ని అన్నింటినీ తొలగించేసి బ్యారికేడ్స్ ఏమీ లేవంటూ ప్రజలందరికీ మేము దగ్గరగా ఉన్నట్టు కాంగ్రెస్ సర్కార్ మంత్రులు ప్రతి ఒక్కళ్ళు మరి ఇప్పుడు ఎందుకని ప్రజా దర్బార్లో కనిపించడం లేదు, సరిగ్గా ప్రజాభవన్ ఎందుకు వెలవెలబోతోంది, ప్రజలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు అన్నటువంటి ఆరోపణలే ఎక్కువగా వస్తున్నాయి. అలాగే మంత్రులు కూడా, రేవంత్ రెడ్డి సైతం ముందుగా వచ్చారు, తర్వాత భట్టి విక్రమార్క అఫ్కోర్స్ ఆయన అదే నివాసంలో ఉంటున్నారు, కానీ ప్రజా దర్బార్ నడవడం లేదు. ఇక మంత్రులు కూడా నియోజకవర్గాల బాటల్లో తిరుగుతూ నియోజకవర్గాల్లో ఉంటూ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, ప్రజలకి అందుబాటులో ఉండడం లేదు అన్నటువంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా దర్బార్ జరుగుతోందా లేదా, అప్పటి ఉత్సాహం ఇప్పుడు ఎందుకు లేదు, ఏమైపోయింది, జన సమస్యల పరిష్కారం కేవలం నోటి మాటగానే మిగిలిపోయిందా? ఇదే ఈరోజు ప్రైమ్ డిబేట్. మనతో దీని మీద మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి బేతి మహేందర్ గారు, అలాగే డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే నర్రా విజయ్ గారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే ఎల్చేల దత్తాత్రేయ గారు భారతీయ రాష్ట్ర సమితి స్పోక్స్ పర్సన్. అందరికీ నమస్కారం అండి. లింగం యాదవ్ గారు, విన్నారు నేను అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, ఎందుకు అనేది? అంటే ప్రజా దర్బార్ అసలు జరుగుతోంది, ఎందుకంటే గతంలో ఇన్ఫ్యాక్ట్ మా బీఆర్కే న్యూస్లో కూడా ప్రజా దర్బార్ జరుగుతోంది, సామాన్యులు సైతం వెళ్ళి మంత్రులకి అవసరమైతే ఉంటే అక్కడ ఎమ్మెల్యేలకి లేదంటే భట్టి విక్రమార్క గారికి కూడా వాళ్ళ స్వహస్తాలతో చేతులతో దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇవేం లేకుండా, ఆ అడ్డుకట్లేం లేకుండా వినతులు ఇచ్చేవాళ్ళు అని చెప్పి ఉండేది. కానీ ఇప్పుడు అవి ఎక్కడ కనిపించట్లే. ఇన్ఫ్యాక్ట్ మా రిపోర్టర్స్ కూడా న్యూస్ అందట్లా. అంటే ఏం జరుగుతోంది? ఎస్, ముందుగా గుడ్ ఈవినింగ్ అండి. మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు కోపాన్స్లందరికీ నమస్కారం. ఎస్, తెలంగాణలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కల్వకుంట్ల కుటుంబం ఏ విధంగా నియంతృత్వంగా రాజరిక పోకడలతోటి 10 ఏళ్ల పాలన జరిగిందో మనందరికీ తెలుసు. అవినీతి, అక్రమాలు, నిర్బంధాలు, సెక్రటరీ నుంచి పాలన కాకుండా ఫామ్ హౌస్ నుంచి పరిపాలన జరిగినటువంటి సందర్భం మనందరం చూసాం. ఆనాడు స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రులకు కూడా కలుసుకోవడానికి అవకాశం లేకుండా చాలా సందర్భాలు చూసాము. ఆనాడు హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారినే వెనుక పంపించినాడు, ఇదే ప్రజాభవన్ దగ్గర నుంచి గేట్ నుంచి పంపించిన సందర్భాలు చూసినాం. తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి గద్దర్ని కూడా ఏ విధంగా కలుసుకోకుండా బయట గేట్ బయటనే నిలబెట్టిన సందర్భాలు ఆనాడు చూసాం. సో దానికి వ్యతిరేకంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7 నాడు ఏర్పడితే డిసెంబర్ 8 నాడు అంటే మరుసటి రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలోనే మా మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెమ్మటే ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పరిపాలన జరుగుతుంది, ప్రజలకు అందుబాటులో పరిపాలన ఉంటుందనేది చెప్పాం. దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటే అనే ఉద్దేశంతో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి ఆనాడు డిసెంబర్ 8 నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే మంత్రులు అంటే వారానికి 2 సార్లు మంగళవారం
అదేవిధంగా శుక్రవారం 2 days మంత్రులు అఫీషియల్స్ అక్కడ అందుబాటులో ఉండి ప్రజలకు అంటే 10 ఏళ్లుగా చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ప్రజలకు ఆనాడు ప్రభుత్వాధినేతలు ప్రజలకు అందుబాటులో లేకపోయేసరికి ఈ ప్రజాప్రభుత్వంలో ఆ విధంగా ఉండొద్దని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ మొదట్లోనే గడీల పాలన నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అనే పేరు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వం సామాజిక న్యాయం పాటించే ప్రజాప్రభుత్వం, అందరికి కూడా సమానంగా హక్కులు అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ సంవత్సర కాలంలోనే దాదాపు ఈ ప్రజావాణిలో ఇవాళ ముఖ్యమంత్రి అటెండెన్స్ మంత్రులు అయితే వివిధ కారణాల వల్ల ఇవాళ ముఖ్యమంత్రి అన్నప్పుడు ఒక రాష్ట్రాన్ని నడిపించినప్పుడు డెఫినెట్ కూడా ముఖ్యమంత్రి మంత్రులు ఇతర విషయాలలో బిజీగా ఉండడం వల్ల ఎక్కడ కూడా ఈ ప్రజావాణి కార్యక్రమం వెనకపోవద్దనే ఉద్దేశంతో గౌరవ చిన్నారెడ్డి గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి ఉంటాడు, వైస్ చైర్మన్ గా చిన్నారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు చాలా సీనియర్ నాయకుడు. సో అతని ఆధ్వర్యంలో అదేవిధంగా ఒక నోడల్ ఆఫీసర్గా దివ్యా దేవరాజన్ అనే ఐఏఎస్ని నియమించి ఈ ప్రజలు ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే నేరుగా ప్రజాభవన్కి వచ్చి ఇక్కడ ఈ ఆఫీసర్కి ఇవ్వచ్చు. అదేవిధంగా చిన్నారెడ్డి గారు అక్కడే అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఇప్పటి వరకు దాదాపు 82,955 పిటిషన్స్ వచ్చినాయి. జస్ట్ పిటిషన్స్ అంటే వీళ్ళ చాలా మంది కొన్ని మిగతా విషయాలు అడగడం, లేదా స్కీముల గురించి అడగడం, ఇంకేమైనా సమస్యల గురించి. ఓవరాల్ గ్రీవెన్సెస్ వచ్చినాయి 43,272 గ్రీవెన్సెస్ వచ్చినాయి. అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీంట్లో ఇప్పటివరకు రిజాల్వ్ అయినాయి 27,215 రిజాల్వ్ అయినాయి. అంటే 62% రిజాల్వ్ అయినటువంటి, అంటే జనరల్గా మనం ఏదైనా కొత్త కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తే 50% కూడా అమలు కాదు. కానీ ఇవాళ ప్రజావాణిలో 62% పైగా ఇవాళ వచ్చినటువంటి గ్రీవెన్సెస్ని ఇవాళ రిజాల్వ్ చేయడం జరిగింది. అంటే మా యొక్క నిబద్ధత, ముఖ్యమంత్రి గారు మంత్రుల నిబద్ధత ఏ విధంగా ఉందనేది దీని ద్వారానే చాలా స్పష్టంగా ఇవాళ నేను చెప్పింది ఇదేదో వేగ్ కాదండి, ఆన్ ద రికార్డ్ చెప్తున్నా. అంటే ఎంత నిబద్ధతతోటి ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అనేది. ఇవాళ మీరు అనొచ్చు కొంతమంది ముఖ్యమంత్రి గారు అక్కడికి రావాలి, ముఖ్యమంత్రి గారు బిజీ ఉన్నందుకే నోడల్ ఆఫీసర్ గా దివ్యా దేవరాజన్ గారిని అక్కడ స్పెషల్ గా నియమించి చిన్నారెడ్డి గారిని అక్కడ ఇదే కార్యక్రమానికి, చిన్నారెడ్డి గారు ప్లానింగ్ కమిషన్ బోర్డు వైస్ చైర్మన్, ఆయన ఓన్లీ ప్రజావాణిలనే వచ్చిన సమస్యల గురించి, ఈ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి మంత్రులు పంపించడం, దాన్ని రిజాల్వ్ చేయడం, దానికి అనుగుణంగా ఇవాళ 62% సమస్యలు ఇవాళ రిజాల్వ్ అయినాయి. అంటే ఇవాళ ప్రజాప్రభుత్వానికి గతంలో నిరంకుశ పాలనకు ఇవాళ తేడా చాలా స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఏనాడు కూడా సెక్రటరీ నుంచి పరిపాలన జరగలే, గడీల నుంచి ఫామ్ హౌస్ల నుంచి పరిపాలన జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు 18 గంటల పైగా ఇవాళ పనిచేస్తున్నారు, సెక్రటరీ నుంచి పరిపాలన జరుగుతుంది. ఇవాళ మీరు సెక్రటరీ కూడా చూడండి, ఇవాళ ఒకసారి గతంలో సెక్రటరీలో ఏనాడని ఎవరికైనా అందుబాటులో ఉండేనా? అసలు ఎవరైనా పోయి మంత్రులను కలుసుకునే స్వేచ్ఛ ఉండేనా? మంత్రులు స్వేచ్ఛగా పనిచేసినటువంటి సందర్భం గతంలో ఉందా? ఇవాళ ఎవరినైనా ముఖ్యమంత్రి మంత్రుని నేరుగా వెళ్ళి సెక్రటరీలో కలుసుకోవచ్చు. ఇది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి మేలు. దీని అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు సబ్బండ వర్గాలు కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను హర్షిస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు తీసుకున్న నిర్ణయాలకు ఇవాళ సపోర్ట్ ఉంటున్నారు. ఇంత మంచి కార్యక్రమం మీరు ఏనాడు కూడా చేయలే కదా. మీరు కనీసం గడిల నుంచి బయటికి రానటువంటి సందర్భం మీరు ఇదే చూశారు కదా. హోమ్ మినిస్టర్ ఆనాడు ఉన్నటువంటి మహమ్మద్ అలీ గారు గేటు దగ్గర వెనుక పంపించండి. అంటే అది మీ ప్రభుత్వంలో జరిగింది. దేశ చరిత్రలో ఎక్కడైనా మొదటి చివరి ఫామ్ హౌస్ నుంచి పరిపాలించినటువంటి ఏకైక, అంటే పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి కూడా కేసీఆర్. అందుకే ఇవాళ కేసీఆర్ కూడా మళ్ళా ఫామ్ హౌస్ కి పరివర్తన చేశారు. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని హర్షిస్తున్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. ఇవాళ ప్రజాపాలన నిజమా కాదనేది ఒకసారి మిగతా వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ముందుగా దత్తాత్రేయ గారు, అంటే ముఖ్యమంత్రి కలిస్తేనే ప్రభుత్వం నడిచినట్ట, లేదంటే